Zone Ads, World of Local Business Info. సో బేసిక్గా ఈ క్యాంప్ ఈరోజు ఫిజియోథెరపీ క్యాంప్ జరుగుతుంది అంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఫిజియోథెరపీ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్లో వచ్చేది కాదు, అండ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ బిగినింగ్. మన చైల్డ్ బర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ రీచ్ మెనోపోజ్ వచ్చే టైం వరకు కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. డెలివరీ టైంలో ఫిజియోథెరపీ ఎంత యూజ్ అవుతుంది అంటే మదర్ని కంప్లీట్గా స్టార్టింగ్ ముందు నుంచి, అంటే డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కేర్ అనేది. అప్పటి నుంచి మదర్ని ట్రైన్ చేసి నార్మల్ డెలివరీ కోసం వాళ్ళు ట్రైన్ చేసి తర్వాత పెయిన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు. జనరల్గా ఆ డెలివరీ టైంలో మనం ప్రిపేర్డ్గా ఉంటే మనకు పెయిన్ థ్రెషోల్డ్ కూడా తగ్గుతుంది. సో పెయిన్ అనేది కూడా కొంచెం తక్కువ లెవెల్లో తీసుకోగలరు. అండ్ నార్మల్ డెలివరీస్ చాలామందికి చాలా బాగా అవుతాయి ఫిజియోథెరపీ సెషన్స్ అయ్యాక. తర్వాత ఆఫ్టర్ దట్ డెలివరీ అయ్యాక కూడా చాలామందికి పెయిన్స్ వస్తాయి. తర్వాత బాడీ పెయిన్, బ్యాక్ పెయిన్స్, లెగ్ పెయిన్స్, వీటికి కూడా ఫిజియోథెరపీ చాలా బాగా పనిచేస్తుంది. పేషెంట్స్లో చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి మేము కూడా ఫిజియోథెరపీకి చాలా మందికి చెప్తాం చేయించుకోండి అనేది. ఓన్లీ ప్రెగ్నెన్సీ అనే కాదు, ఆఫ్టర్ సర్జరీ కూడా ఏమైనా సర్జరీస్, ఆడవాళ్ళకి వచ్చే సిస్ట్ సర్జరీస్ ఆర్ బ్యాక్ పెయిన్స్కి కూడా చాలామందికి ఫిజియోథెరపీ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యాక మీకు తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది పక్కా. ప్రతిదానికి మందులు వాడితే అది కరెక్ట్గా ట్రీట్ అయిపోతుంది అని మేము చెప్పలేం. మందులతో పాటు ఫిజియోథెరపీ కూడా వాడితే చాలా వరకు పెయిన్ అనేది చాలా డిక్రీజ్ అవుతుంది. పెయిన్తో పాటు ప్రిపేర్డ్నెస్ కూడా లేబర్లో చాలా ఫిజియోథెరపీ యూస్ఫుల్. సో ఈ సెషన్స్ మీరు యూజ్ చేసుకోండి, మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి అండ్ మీ వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and select all.